గురూజీ పాణ్యం నుంచి సుశీల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సుశీల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అవేం తెలియవండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 33 సంవత్సరాలు ఉండొచ్చండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సార్ నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. మీకోసము 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను స్వామి. ఈరోజు కాల్ కలిసింది తల్లి. అయితే అసలు నేను కలవదేమో అనుకొని ఇంకా నిరాశలతోనే ఉండిపోయినాను స్వామి. సరే అమ్మా, ఏం చేస్తూ ఉంటారు మీరు? మీకు కోటి కోటి నమస్కారాలు స్వామి. మీ పాదాలు వందనాలు స్వామి. కోటి కోటి ఆశీస్సులు తల్లి మీకు. స్వామి మీ ఆశీస్సులు ఉంటే మా జీవితం ధన్యం స్వామి. ఎప్పుడు ఉంటుంది తల్లి, ఎప్పుడు ఉంటుందమ్మా. నాకు చిన్నప్పటి నుంచి ఏది నిరాశతోనే బతుకుతున్నాను స్వామి. నాకు 14 సంవత్సరాల్లో పెళ్ళయింది. నాకు నా భర్తకు ఏజ్ చాలా డిఫరెన్స్, 23 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. అట్లా మా అమ్మ వాళ్ళు బీద వాళ్ళు అట్లా చేసినారు. అని నా భర్తతో ఎలాంటి సుఖ సంతోషాలు లేవు, ఏం లేవు స్వామి. లేయడం ఏదో ఒకటి ఎట్లా అట్లా ఏడుపు వస్తుంది స్వామి రోజు లేచినానికి. జీవితం ఎలా చేస్తున్నావు తల్లి? ఏం చేస్తాం స్వామి, పిల్లలు ఇది ఒక పాప ఒక బాబు ఉన్నారు స్వామి. వాళ్ళని చూసుకొని పని చేసుకుంటా అట్లే తాగుతాడు, గంజాయి అన్ని ఏదేవో అన్ని ఉన్నాయి స్వామి. అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇట్లా అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్ లేదు, తమ్ముడు సపోర్ట్ లేదు. ఎవరికన్నా నేను మంచిగా పోతే నాకు చెడే వచ్చేస్తుంది స్వామి. మీరు ఏం పని చేస్తారు తల్లి? మాకు చిన్న టీ స్టాల్ ఉంది స్వామి, టిఫిన్ సెంటర్ చిన్నది ఇక్కడ కర్నూలు డిస్టిక్ పాణ్యంలో. అక్కడ పోయి తెల్లారాన 5 గంటలకు పోయి పని చేసుకుంటాం స్వామి. నేను నా భర్త. బాగుంటే చేస్తాడు, బాగలేకపోతే ఆయన నచ్చకపోతే వచ్చి ఇంట్లో కూర్చుంటాడు స్వామి. నేనే చేసుకుంటాను. ఎవరు సపోర్టు లేదు? ఎవరు సపోర్ట్ లేదు స్వామి. నేను మంచి చేయకపోతే నాకు ఎంతనే చెడు చేస్తారు సార్. వాళ్ళకి ఏదో ఒకటి అనడమో లేకపోతే బాధ పెట్టడమో చేస్తున్నారు సార్. కాదు తల్లి, నువ్వు ఎందుకు మంచి చేయడానికి నీ పని నువ్వు చూసుకో తల్లి. వేరే వాళ్ళ కథ ఎందుకు మనకు? స్వామి నాకు కళలు చెడ కళలు వస్తాయి. పాములు అనేది ఎక్కువ వస్తాయి స్వామి. గంగా నీళ్లు కొట్టుకుపోవడము, ప్రవాహం ఎక్కువ ఉండడం, అట్లా కొట్టుకుపోవడము, పాములు వచ్చి. అంటే ఇప్పుడు ప్రవాహం వచ్చి ప్రశాంతంగా అయిపోతుందా, లేదు ఎప్పుడు ప్రవాహమే వస్తూ ఉంటుందా? ఎప్పుడు ప్రవాహమే వస్తుంది స్వామి. నేను కొట్టుకుపోవడమో లేకపోతే ఇతరులు కొట్టుకుపోవడమో అలా వస్తుంది. పాములు వస్తున్నాయి, పాములు అదే కలవరింపులు వచ్చి కాటేయడమో లేకపోతే ఎంట పడడమో అట్లా వస్తున్నాయి స్వామి. అంటే ప్రవాహం వచ్చి శాంతంగా అయిపోతే ఏదో అదృష్టం వస్తుంది, మంచిదే వస్తుంది అని అర్థం. అదే ప్రవాహం వచ్చి ఇళ్ళు కూలిపోవడం, వేరే వాళ్ళు కొట్టుకోవడం పోతే ఏదో కష్టం వస్తుంది అని అర్థం. 2 విధాలుగా ఉంటాయి. అవును సార్, నాకు ప్రశాంతంగా అయితే లేదు స్వామి. ప్రవాహంలో కొట్టుకుపోవడమే అయితే నాకు గుర్తుకుంది స్వామి. ఏం చదువుకున్నావు తల్లి నువ్వు? నేను 5 తరగతి చదువుకున్నాను స్వామి. ఇప్పుడు ఉదయం 5 గంటలకు వెళ్తే మళ్ళీ ఇంటికి ఏం చెప్పుకొస్తావు? సాయంత్రం 5 గంటలకు కట్టేస్తాను స్వామి. పిల్లలు స్కూల్కి ఎవరు పంపిస్తారు? పెద్ద పాపలు లేదు స్వామి. పెద్ద పిల్లలు ఎక్కడ? పెద్ద పిల్లలు అయిపోయారా? పాప 16 ఏళ్ళు ఉన్నాయి, బాబుకు 18 సంవత్సరాలు ఉన్నాయి స్వామి. వాళ్ళు కాలేజీకి వెళ్తారా? పాపడు డిగ్రీ చదువుతున్నారు స్వామి, ఫస్ట్ ఇయర్. పాప 9th క్లాస్ చదువుతుంది స్వామి. వాళ్ళంతా వాళ్ళేసి వెళ్తారు స్కూల్ కి. వాళ్ళు వెళ్తారు స్వామి. సరే అమ్మా, నీ కష్టమేం చెప్పు తల్లి. అంత కష్టాలన్నీ చెప్పేసావు, ఇప్పుడు నీకేం కావాలమ్మా? గురూజీ హైదరాబాద్ నుంచి నరేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నరేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకున్నాను. తప్పకుండా అండి. తమ్ముడు పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, పేరు హరీష్. డేట్ ఆఫ్ బర్త్? 22 నవంబర్ 1994. 1 o'clock 2 o'clock మధ్యలో పుట్టాడండి. మధ్యాహ్నమా? మధ్యాహ్నం 1 PM to 2 PM. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే సార్, మా తమ్ముడు పేరు హరీష్ అండి. ఈయన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏ జాబ్ కూడా ఏమీ ఇదవ్వట్లేదు. సో అతనికి జాబ్ అసలు వస్తుందా, జాబ్ అసలు ఉందా, అతని ఫ్యూచర్ ఏంటని అర్థం అవ్వట్లేదు అనమాట. ఏం చదువుకున్నాడు అబ్బాయి? బీటెక్ చేశాడండి. ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అవుట్? లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తలేదు? లేదు. ఎందుకు? కారణాలు ఏంటి? అంటే ఇంటర్వ్యూస్ వెళ్తున్నాడు కానీ ఇంటర్వ్యూస్ రావట్లేదు. అందులో అతను మైండ్ కూడా ఒకసారి ఫారెన్ వెళ్తా అంటాడు,
ఒకసారి ఏమో ఇక్కడే ఉండి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తా అంటాడు, ఒకసారి సాఫ్ట్వేర్కి వెళ్తా అంటాడు. ఆయన ఒక దాని మీద స్టేబుల్ ఉండట్లేదు. ఒకటి ఓకే, బీటెక్ ఏ దాంట్లో కంప్లీట్ చేసిండదు అబ్బాయి? కంప్యూటర్సా? కంప్యూటర్స్ అండి. అంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్. అవును, సిఎస్. ఎంత వచ్చింది పర్సంటేజ్? 60 దాకా వచ్చిందండి. ఓకే, యావరేజ్ స్టూడెంట్. అందుకే క్యాంపస్ సెలెక్షన్ లేదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో 80% వరకు వచ్చింది. కాదు, కరెక్టే. అప్పుడు ఉంటుంది కాలేజీకి కాలేజీకి మెట్లు ఎక్కిన తర్వాత కదా కొమ్మలు వచ్చేది ఈ కాలంలో. ఏం చేసేది ఇప్పుడు? మీరు ఎంతమంది నాన్నగారికి సంతానం? ముగ్గురు. మీరు ముగ్గురు, మీరు పెద్దన్నయ్య. అవును. ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొకరు ఉంటారా? మధ్యలో చెల్లెమ్మ. ఓకే ఓకే, రైట్ రైట్. చెల్లెమ్మ మ్యారేజ్ అయిపోయిందా వాళ్ళకి? లేదు గురుజీ. ఓకే, వాళ్ళు చదువుతున్నారు. గుడ్. కానీ అబ్బాయి జన్మజాతకం నేను చూస్తున్నాను, జన్మజాతకంలో పంచమ స్థానం విద్యాస్థానం అని చూపిస్తుంది. అతనికి యాక్చువల్లీ ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఏదైనా బిజినెస్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అని ఒక థాట్ ఉంది అతనికి. బిజినెస్ చేయడానికి కూడా చిన్నగా ఏం ఆలోచించడు, చాలా పెద్ద పెద్ద థాట్సే ఉంటాయి. కానీ ఇతని జన్మజాతకంలో ఏం చూపిస్తుందంటే ఆ లగ్నాధిపతి మంచి స్థానంలో లేయడం వల్ల ఇతనికి కరెక్ట్ డిసిషన్ తీసుకోవడం లైఫ్లో. చేయాలా వద్దా, వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్ చేసి ఇతరుల్ని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడు. చాలా హైఫై లైఫ్ కావాలి, బ్రాండెడ్ కావాలి, తను అనుకోనంతా జరుగుతూ ఉండాలి, అందరూ తనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఏమి క్వశ్చన్ వేయకూడదు, ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా రావచ్చు, అలా వదిలేస్తే హ్యాపీగా ఉంటాడు. ఇలా కాదు ఇలా చేయండి అంటే మీకే శత్రువు అయిపోతాడు. జాగ్రత్తగా ఉండండి. ఏదాన్ని ఒప్పుకోడు అసలు. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ ఫారిన్కి వెళ్ళే యోగం కూడా లేదు అబ్బాయి జాతకంలో లేదు. అతను ఎంత ప్రయత్నించినా ఆ సీట్ కూడా దొరకదు. అది ఒకటి. రెండోది, ఇతను ఉద్యోగం చేస్తాను అని ఖచ్చితంగా ఏకాగ్రతగా చేస్తే 100% ఉద్యోగం రానే వస్తుంది. అతనిలోనే ఇంట్రెస్ట్ లేదు కదా. తర్వాత రెండోది, ప్రభుత్వ ఉద్యోగం రాదు జాతకంలో ఉంది, ప్రైవేట్ ఉద్యోగమే చేయాలి. ఇంకా 2021 దాకా ఉద్యోగం చక్కగా చేసుకుంటూ తర్వాత ఇతను ఏమైనా ఓన్ బిజినెస్కి రావాలి. కానీ అంతవరకు నేను ఏదైనా ఓన్ ఫీల్డ్కి వెళ్తాను, బిజినెస్ చేస్తానంటే అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ అయిపోతాడు. ఎందుకంటే ఇతని అంతా థాట్స్ అంతా మనం నార్మల్గా ఆలోచించాడు. ఇప్పుడు కష్టపడి పైకి రావాలి అని మనం ఏదైతే ఆలోచిస్తామో అలాంటి థాట్స్ ఇతనికి లేదు. ఈజీగా పైకి వచ్చేయాలి అలాంటి థాట్స్. అది ఇప్పుడు జరగని పని కదా ఈ కాలంలో. అలా అంటే ఇతనికి ఒక ప్రాక్టికల్ అనేది లేదు, ఒక మేనరిజం అనేది లేదు. అందువల్లనే ఇతను అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు, అతని ఉద్యోగం దొరకడానికి నేను ఒక మంచి పరిహారం ఇస్తాను, దయచేసి అది చేపించండి, కొంచెం మార్పన్నా వస్తుంది. సరేనా? ఒక ఏదైనా పూజ చెప్తే చేస్తాడా? భగవంతుని పైన భక్తన ఉందా? భగవంతుడి పైన భక్తి ఉంది గురుజీ. ఒక 27 డేస్ కంటిన్యూస్గా రోజు కూడా 27 రోజులు నవగ్రహాలు ప్రదక్షిణ చేయమని చెప్పండి రోజు ఉదయాన్నే. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత గణపతి ముందు వెళ్ళి గణపతి దేవాలయంలో ఎక్కడైనా కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి, లేదా నెయ్యితో దీపం వెలిగించాలి. 27 డేస్ ఎవ్రీడే ప్యూర్ వెజిటేరియన్గా ఉండి చేయాలి. పొగలు నిద్రపోకూడదు. తర్వాత ప్రతి గురువారం నాకు జీవితంలో మంచి ఉద్యోగం దొరకాలి, ఆ ఉద్యోగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సంకల్పం చేసి వెళ్ళి ప్రతి గురువారం గురు దేవాలయం, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా ఇలాంటిది 16 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. సోమవారం రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో శివాలయంలో 2 నువ్వుల నూనెతో దీపాలు. ఇవి 16 వారాలు చేసుకుని ఇది 27 డేస్ చేస్తే ఇది కంప్లీట్ అయ్యేలోపే మంచి ఇంటర్వ్యూ, ఉద్యోగము, తర్వాత ఖచ్చితంగా అబ్బాయికి అనుకున్నట్టే మనకి ఆ ఒక లెటర్ అంటే అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తుంది. అదంతా షూర్. కానీ భక్తి శ్రద్ధతో చేయాలి. అప్ టు 2021 వరకు ఇతను కష్టపడాలి. తర్వాత ఇతనిలో కొంచెం దశాభక్తిలో మార్పు వస్తుంది. తర్వాత ఇతను సరిపోతాడు, జీవితం బాగుంటుంది. కాన్ఫిడెన్స్గా కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తాడు. జాతకం అయితే చాలా బాగుంది. అహంకారంతో ఇలా చేసుకుంటున్నాడు మీ తమ్ముడు, అంతే. ప్రస్తుతానికి పరిహారాలు ఇచ్చాను, అది చేయించండి. అందరికీ శుభం జరుగుతుంది. నమస్కారం.